కుంభరాశి వారికి ఈరోజు గ్రహాల సంచారం ఒక అరుదైన శుభయోగాన్ని సృష్టిస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో, శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఆగిపోయిన పనులు ముందుకు కదలటం, అనుకోని ధనలాభం, ఉద్యోగంలో శుభవార్త, వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో ఆనందం కనిపిస్తున్నాయి. మీ అదృష్టాన్ని మార్చే ఈరోజు ప్రత్యేక యోగం ఏమిటి? చివరి వరకు వీడియో చూడండి. చివరిలో ఒక శక్తివంతమైన పరిహారం కూడా చెప్పబోతున్నామండి. ఓం నమో వెంకటేశాయ. అందరికీ కూడా నమస్కారం అండి. రాశివార్స్ తెలుగు ఛానల్కు హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటున్నాము. ఈరోజు ఆగస్టు 2, 2026 ఆషాఢ మాసం ఆదివారం కుంభరాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది? వెంకటేశ్వర స్వామి మరియు మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం, ఉద్యోగం, వ్యాపారం, అలాగే కుటుంబం, ఆరోగ్యం, వివాహం, ప్రేమ, విదేశీ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, పెట్టుబడులు, అలాగే షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, కెరియర్, ఆర్థిక పురోగతి వంటి ప్రతి అంశంలో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈరోజు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం అవుతోందండి. దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తారీఖు 2 ఆగస్టు 2026 వారం ఆదివారం, తిథి చవితి రాత్రి 11:15 వరకు ఉండి అనంతరం పంచమి తిథి ప్రారంభమవుతోంది. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 9:37 వరకు ఉండి తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతోందండి. అమృత గడియలు మధ్యాహ్నం 1:19 నుంచి 2:58 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంత్రం 5:03 నుంచి 5:54 వరకు. చంద్రుడు మీ జన్మరాశి అయిన కుంభరాశిలోనే సంచారం చేయడం చేత మీ వ్యక్తిత్వం, నిర్ణయాలు, ఆత్మవిశ్వాసం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి అనేక అంశాలపైన ప్రత్యేక ప్రభావం ఉంటుంది. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కుంభరాశి వారికి ఈరోజు ఎలాంటి అద్భుతమైన శుభ ఫలితాలు కలగబోతున్నాయో మనం వివరంగా తెలుసుకుందామండి. కుంభరాశి వారి యొక్క దినఫలం ఆగస్టు 2, 2026 వీరి యొక్క ఆర్థిక పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే ఈరోజు చంద్రుడు మీ జన్మరాశిలో సంచరిస్తుండటం చేత ఆర్థికంగా కొత్త అవకాశాలు అనేవి కనిపిస్తాయి. అలాగే నిలిచిపోయిన చెల్లింపులు అందేటటువంటి సూచనలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి రంగాలలో జాగ్రత్తగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలు అందిస్తాయని చెప్పొచ్చు. అలాగే వ్యాపారంలో కొత్త కస్టమర్లు పెరగడంతో క్యాష్ ఫ్లో మెరుగుపడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. డిజిటల్ పేమెంట్స్ మరియు ఆన్లైన్ బిజినెస్ ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఇక ప్రభుత్వ పథకాలు, అలాగే లోన్ అప్రూవల్స్, ట్యాక్స్ సంబంధిత పనులు లేదా బ్యాంక్ వ్యవహారాలు అనుకూలంగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో సేవింగ్స్ పెంచే ఆలోచనలు మీకు విజయవంతమవుతాయని చెప్పొచ్చు. అలాగే అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థిక స్థిరత్వం మీ రాశి వారికి పెరుగుతుంది. మరి ఉద్యోగ వ్యాపార పరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు అనేవి లభించబోతున్నాయి. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఫార్మా, హెల్త్ కేర్, డిజిటల్ మార్కెటింగ్, ఎంఎన్సీ కంపెనీల వంటి రంగాలలో పనిచేసే వారికి కూడా శుభవార్తలు వినేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, పార్ట్నర్షిప్ మరియు లాభదాయకమైన డీల్స్ కుదిరేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన రోజని చెప్పచ్చు. కొత్త బిజినెస్ ప్రారంభించాలని భావిస్తున్న వారికి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్తే మంచి విజయ అవకాశాలు అనేవి కనిపిస్తాయని చెప్పి రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం కనుక చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామితో అనుబంధం అనేది బలపడుతుంది. అయితే చిన్న విషయాలపైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ప్రేమలో ఉన్నవారు పరస్పర విశ్వాసాన్ని పెంచుకుంటే సంబంధం మరింతగా బలపడుతుంది. ఇక అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. అలాగే గతంలో అపార్థాలను వదిలేస్తే సంబంధాలలో మళ్ళీ ఆనందం తిరిగి వస్తుందని చెప్పచ్చు. కోపాన్ని నియంత్రించి ప్రశాంతంగా మాట్లాడితే దాంపత్య జీవితంలో శాంతి అనేది నెలకొంటుందండి. ఇక ఈ రాశి వారికి కుటుంబ విషయాలు ఏ విధంగా ఉంటాయో కనుక మనం చూసుకున్నట్లయితే
కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల గురించి చర్చలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పెద్దల ఆశీర్వాదం వల్ల కుటుంబ సమస్యలకు మంచి పరిష్కారం అనేది లభిస్తుంది. అలాగే ఆస్తి లేదా డబ్బు విషయాలలో చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి కాబట్టి సహనంతో వ్యవహరించండి. దూరంగా ఉన్న బంధువులతో తిరిగి సంబంధాలు మెరుగుపడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోందని చెప్పొచ్చు. అలాగే కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనం చేస్తే ఇంట్లో సానుకూలమైనటువంటి శక్తి ఈ రాశి వారికి పెరుగుతుందండి. ఇక ఆరోగ్యపరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయో కనుక మనం చూసుకుంటే ఈరోజు ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది. యోగా, ధ్యానం మరియు ఉదయపు నడక వల్ల శరీరానికి మంచి ఉత్సాహం లభిస్తుంది. షుగర్, బీపీ లేదా కొలెస్ట్రాల్ ఉన్నవారు మందులు సమయానికి తీసుకుంటే ఆరోగ్యం అనేది నియంత్రణలో ఉంటుంది. సరైన ఆహారం మరియు తగినంత నీరు తీసుకోవటం వల్ల శక్తి అనేది పెరుగుతుంది. చిన్నపాటి అలసట తప్ప పెద్ద ఆరోగ్య సమస్యలేవి రాశి వారికి ఎక్కువగా కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు కనుక మనం చూసుకుంటే యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీసీ, గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే బ్యాంకింగ్, రైల్వే, నీట్, జేఈఈ, గేట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఏకాగ్రత అనేది ఏర్పడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చదివిన విషయాలు సులభంగా గుర్తుండి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. విదేశీ విద్య లేదా ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్తలు అందుతాయని చెప్పొచ్చు. మరి ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్ల మంచి పురోగతి కనిపిస్తుంది. సోషల్ మీడియాకు తక్కువ సమయం కేటాయించి చదువుపైన దృష్టి పెడితే అద్భుతమైన విజయాలు ఈ రాశి వారు సాధిస్తారని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఇక ఈ రాశి మహిళలకు ఎటువంటి ఫలితాలు ఉంటాయని చూసుకుంటే ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. గృహిణులకు కుటుంబ సభ్యుల సహకారం పెరిగి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. బంగారం, ఆభరణాలు లేదా గృహోపకరణాల కొనుగోలుకు కూడా ఇది అనుకూలమైన రోజు. బొటిక్, బ్యూటీ, ఆన్లైన్ బిజినెస్, అలాగే హోమ్ బిజినెస్ చేసే మహిళలకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం, సౌభాగ్యం మరియు ఆర్థిక పురోగతి కలుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు, దైవ సూచనలు కనుక మనం చూసుకుంటే ఉదయం ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. శ్రీ మహాలక్ష్మీదేవికి కమల పుష్పాలతో అర్చన చేసి నెయ్యి దీపాన్ని వెలిగించండి. అలాగే విష్ణు సహస్రనామం లేదా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పారాయణం చేస్తే ఉద్యోగం, ధనలాభం మరియు కుటుంబ శాంతికి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయండి. పేదలకు అన్నదానం లేదా గోవులకు పచ్చగడ్డిని ఆహారంగా పెట్టడం ద్వారా పుణ్యఫలం మరియు దైవ అనుగ్రహం పొందుతారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం లేదా ఇంట్లో భక్తితో ప్రార్థన చేయటం వల్ల ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యం మరియు విజయ యోగాలు ఏర్పడతాయని చెప్పొచ్చండి. మరి కుంభరాశి వారికి ఈరోజు చంద్రుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉండటం చేత వీరికి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అవకాశాలు మరియు పురోగతి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ధనయోగం, ఉద్యోగ విజయం, వ్యాపార అభివృద్ధి, కుటుంబ సంతోషం మరియు ఆరోగ్య లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు ఖచ్చితమైన రాశి ఫలాలు, పంచాంగం, జ్యోతిష విశ్లేషణలు, ధన యోగాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార సూచనలు మరియు దైవ పరిహారాల కోసం మా రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ మహాలక్ష్మీదేవి వారి దివ్య ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.